హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ వీరు. ఈరోజు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఒక తీవ్రమైన వ్యాఖ్య అయితే చేశాడు. ఒక వృద్ధుడి పెన్షన్ పోవడానికి, అతను చనిపోవడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు కదా. అయ్యా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, నిన్ను సూటిగా 2 ప్రశ్నలు అయితే అడుగుతాను. దానికి సమాధానం నువ్వు చెప్పినా సరే, లేదంటే నీ వెనకమాలున్న జగన్మోహన్ రెడ్డి చెప్పినా సరే, లేదంటే ప్రస్తుతం పరిపాలన చేస్తున్న సిఎస్ జవహర్ రెడ్డి చెప్పినా సరే, ఈ 2 ప్రశ్నలకు సమాధానం మీరు చెప్పండి. అందులో మొదటి ప్రశ్న, ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో దాని ప్రకారం డిబిటీ, డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్, అంటే వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు వేయమంది, అది ఎందుకు చేయలేకపోయారు? దీనికి సమాధానం ఎవరు చెబుతారు? నా రెండో ప్రశ్న, ఒకవేళ నడిచి రాలేని వృద్ధులు ఎవరైనా ఉంటే గనక వాళ్ళకి ఇంటికి వెళ్ళి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ద్వారా పెన్షన్ అనేది పంచండి అని చెప్పింది. దీనిని ఎందుకు అమలు పరచలేకపోయారు? ఈ రెండింటికి సమాధానం మీరేమైనా చెప్పగలరా? సరే, ఇవన్నీ తీసి పక్కన పెడితే కనుక ఈరోజు ఉదయం 11:45 వరకు ఒక సచివాలయం ఎంప్లాయీ దగ్గర కూడా రూపాయి డబ్బులు రాలేదు. ఎందుకని అప్పటి వరకు బ్యాంక్ అకౌంట్లో డబ్బులు ఎందుకు వేయలేకపోయారు? అంటే మీ దగ్గర డబ్బులు లేక, లేదంటే కనుక చంద్రబాబు నాయుడు గారి మీద ఇంకా డిఫేమ్ చేసి ఇంకా మేము విష ప్రచారం చేయాల్సింది ఉంది కాబట్టి, వాలంటీర్ల ద్వారా ప్రచారం చేయాల్సింది ఉంది కాబట్టి మేము అకౌంట్లో డబ్బులు వేయలేదని చెప్తారా? చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ సిఎస్కి లేఖ రాశారు, చీఫ్ ఎలక్షన్ కమిషన్కి లేఖ రాశారు. ఏమని రాశారు? వృద్ధులకు పెన్షన్ లాపొద్దు, డైరెక్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళి పెంచే ఏర్పాట్లు చేయండి అని. దాని గురించి ఎవరు ఎందుకు బయట మాట్లాడరు? నిన్న జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడుతున్నాడు. నన్ను ధైర్యంగా ఎదుర్కొనే దమ్ము లేక వృద్ధులకి పెన్షన్ ఆపిచ్చాడు చంద్రబాబు నాయుడు అంటున్నాడు. నువ్వు ముఖ్యమంత్రివి, ప్రస్తుతానికి ఆపద్ధార్మ ముఖ్యమంత్రివి, అధికారాలు నీ చేతుల్లో ఉన్నాయి. ఆపేది చంద్రబాబు నాయుడు గారా, లేదంటే కనుక నువ్వా, నీ కింద పరిపాలన చేసే సిఎస్ జవహర్ రెడ్డా? ఎవరు ఆపేది? వీటికి ఏమైనా సమాధానం చెప్పగలగవా నువ్వు? వీటికి ఎవరు సమాధానం చెప్పలేరు. వీళ్ళకి కావాల్సిందల్లా విష ప్రచారం. ఆ విష ప్రచారానికి ముందలుంటుంది ఈ వాలంటీర్ వ్యవస్థ. ఆ వాలంటీర్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని ఓటర్లని భయభ్రాంతులకు గురి చేసి వృద్ధుల్ని, ఈ రోజు నాతో ఒక 2 వృద్ధులు చెప్పారు, ఏందమ్మా ఇక్కడ దాకా వచ్చారని చెప్పి సచివాలయం దగ్గర ఉన్న వాళ్ళని అడిగితే, అయ్యా మా వాలంటీర్ చెప్పాడు అయ్యా ఇక్కడికి వెళ్ళమని అని. అయినా వాలంటీర్లు మిమ్మల్ని విధులకు దూరంగా ఉండమంటే కనుక మీరు కాముగా పైన కింద మూసుకొని కూర్చోవాలి, కానీ వృద్ధుల్ని భయపెట్టడం మీ డ్యూటీయా? మీకు అంతగా ఊడిగం చేసుకోవాలనుకుంటే కనుక రాజీనామా చేస్తున్నామన్నారుగా, చేసి పడేయండి రాజీనామా చేసి వెళ్ళి ఎవరైతే కనుక జగన్మోహన్ రెడ్డికి తాబేదారులుగా పనిచేస్తున్నారో, లేదంటే కనుక జగన్మోహన్ రెడ్డి కింద చెంచాలుగా పనిచేస్తున్నారో ఆ వాలంటీర్లందరూ వెళ్ళి జగన్మోహన్ రెడ్డికి ప్రచారం చేసుకోండి. అంతేగాని వృద్ధుల్ని భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ ప్రాణాలు పోయే విధంగా కనుక చేస్తే కనుక మీ మీదే చివరికి కేసు వేయబడుతుంది. తర్వాత మీరు దాన్ని లాక్కోలేక పీక్కోలేక మీ జీవితాంతం ఏడవాల్సి వస్తుంది. సైనింగ్ ఆఫ్.